హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం జరిగిందా, సాటర్డే రోజే కదా రాఖీ పౌర్ణమి రోజు మా అమ్మాయి మా వారికి, మళ్ళీ నేను మా అన్నయ్యకి, మా బాబాయ్ కొడుకులు ఇద్దరు, మా తమ్ముళ్ళు వచ్చారు, మా సిస్టర్ కూడా వచ్చింది. వరలక్ష్మి పూజ కోసం వచ్చింది. తను అక్కడే ఉండిందన్నమాట. వాళ్ళందరికీ రాఖీలు వరలక్ష్మి పూజ ముందు రోజు జరిగింది కదా, అవన్నీ క్లీనింగ్ అదంతా పూజ సామాన్లు అన్నీ తీసేసి అన్నీ సర్దేసిన తర్వాత వంట కూడా ఇద్దరం కలిసి చేసేసాము. మా చెల్లెలు నేను వంట చేసేసా. ఇద్దరం కలిసి వంట చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి రాఖీలు కడదామని స్టార్ట్ చేసాము. వంటకు వచ్చేస్తే రైస్, ఆలు టమాటా కర్రీ, మళ్ళీ పప్పు, పూరీ చేసామన్నమాట. వంటకాలు ఇవే ఈరోజు. మళ్ళీ స్వీట్ తెప్పించాను. అందరం కలిసి ఇలాగ ఒకళ్ళకొకళ్ళు రాఖీ కట్టేసాము. మా అన్నయ్య వాళ్ళైతే దగ్గరే ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారన్నమాట. ఇదండి మా రాఖీ పౌర్ణమి ఇలా జరిగింది. ఇలాగ అందరం తినేసిన తర్వాత మళ్ళీ సర్దుకొని మా సిస్టర్ కూడా వెళ్ళిపోయింది ఆ రోజే. మా బాబాయ్ పిల్లలు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత నాది నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ కదా, ఊరికి వెళ్ళాలి. మా మామయ్య ఊరికి ఎందుకు వెళ్ళాలి అనేది ముందు చెప్తాను. ఇక్కడికి వచ్చేస్తే వచ్చిన రోజైతే క్లీనింగ్ అదంతా ఏం తర్వాత చేసుకున్నాను అన్నమాట. మా తోటి కోడలు ఇక్కడ ఉంటుందని చెప్పాను కదా ఊర్లో, వాళ్ళ ఇంట్లోనే తింటాము వెళ్ళిన రోజైతే. ఈసారి అయితే మా తోటి కోడలు లేదు, మా అత్తమ్మ ఉన్నారు, చిన్నత్త వంట చేస్తే అక్కడే తినేసామన్నమాట. తినేసి మా ఇంటికి వచ్చి కొంచెం ఇల్లంతా ఊడ్చేసుకొని ఆ రోజు అలా గడిచిపోయింది. ఇక్కడ ఏమీ సర్దడం లేదు, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు. మేము ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా, అందుకనే మా అమ్మ నాన్నను ఇక్కడ వాళ్ళను పెట్టి నేను హైదరాబాద్కి వెళ్ళాను. మళ్ళీ వాళ్ళకి పిల్లల దగ్గరికి పంపించి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, రేపే మా మామయ్యది సంవత్సరికం ఉందన్నమాట. అందుకనే సాటర్డే రోజు రాఖీ పౌర్ణమి అయింది, సండే రోజు వచ్చాను అన్నమాట ఊరికి. ఇది నెక్స్ట్ డే అన్నమాట. మార్నింగ్ క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మండే రోజు పూజ కూడా చేసేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత థర్డ్ డే సోమవారం అది నేను మారేడు దళం అవన్నీ ఎక్కిస్తా కదా, మండే రోజు అంతా కంప్లీట్ చేసేసాను. ఇది ఇక్కడ వచ్చేస్తే ఆలు బాత్ చేసాను అన్నమాట. మా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి, ఇల్లు కట్టే వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒక 4-5 వాళ్ళకి ఫుడ్కి అన్నమాట. నేను లేనప్పుడు మా అమ్మ ఉంది కదా ఇక్కడ, తను చేసి పెట్టింది వాళ్ళకి. ఊర్లో అంటే అంతే అన్నమాట, ఫుడ్ ఎంత మాట్లాడుకున్నా పెట్టాలన్నమాట కంపల్సరీ. ఇక్కడికి వచ్చేస్తే రేపు సంవత్సరం మా మామయ్యది సంవత్సరికం కదా, అందరికీ భోజనాలు అవి పెడతాము, ఒక 200 మెంబర్స్కి అలాగా. అందుకని ఇక్కడ సామాన్లన్నీ మాకు ఇంట్లోనే ఉన్నాయి, అవన్నీ తీసి కడిగేసేయాలన్నమాట. మొన్నే మా గడప పూజ చేసినప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేశాను, ఎక్కువ దుమ్మేం అవ్వలేదు. అవన్నీ కొంచెం కడిగేసి పెట్టేసుకుంటే రేపటికి ఇంకా వర్క్ ఉందన్నమాట, చాలా వర్క్ ఉంది.
ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఫోటోకి మాలదండ కుచ్చాలి. మండే రోజు నైటు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అది పూలమాల కుచ్చేసా. మళ్ళీ నైట్ భజన చేస్తారన్నమాట. ఆ నెక్స్ట్ డే భోజనం పెడతారు. ఇదే అన్నమాట నైట్ టైం వచ్చేసి నైట్ 9 కల్లా స్టార్ట్ చేస్తారు. ఇలా ఫోటోకి పూజ చేసి దండేసిన తర్వాత స్టార్ట్ చేస్తారన్నమాట. ఇలాగ భజన చేస్తారు. ఇలాగ నైట్ అంతా ఒక 2 వరకు అలా భజన చేసి దాని తర్వాత టిఫిన్ కూడా పెట్టాలి. ఆ టైంలో నైట్లోనే టిఫిన్ కూడా చేసి వాళ్ళందరికీ ఒక 20 మెంబర్స్ అలాగుంటారు. వాళ్ళందరికీ టిఫిను టీ 2-3 టైమ్స్ టీ పెట్టాలి. అలాగ చేయాలన్నమాట నైట్ టైం భజన చేసే వాళ్ళకి. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ డే తినడానికి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. నైట్ అంతా మేల్కొనే ఉండాలి. ఏదో ఒక 1 అవర్ పడుకోవడానికి టైం దొరుకుతుంది అంతే. ఇదన్నమాట. ఇప్పుడు అయిపోయిందన్నమాట చేయడము. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక పడుకోలేదు. నేను 3కి అలాగా స్టార్ట్ చేసా. ఇల్లంతా ఒక్కసారి ఊడ్చేసి ఇంట్లో పూజ కూడా చేసేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం చేయాలన్నమాట. ఇక్కడ మా మామయ్య సమాధికి పొలంలో సమాధి ఉంది. అక్కడికి వెళ్ళి నైవేద్యం చూపించి రావాలి. ఇంట్లో దేవుని దగ్గర చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళి నైవేద్యం చూపించాలన్నమాట. భక్షాల నైవేద్యమే చెయ్యాలి కంపల్సరీ. ఇక్కడ పప్పు ఉడకడానికి పెట్టేశాను. ఒక సైడ్ రైస్ కూడా పెట్టేసా. ఇంకా కొంచెం పెసరపప్పుతోటి కర్రీ, టమాటా కర్రీ అన్న ఏదో ఒక కర్రీ చేయాలి. చిన్న చిన్న భక్షాల్లాగా నైవేద్యం పెట్టి చేయాలన్నమాట. ఇది కొంచెం పులుసు, టమాటా కర్రీ కొంచెమే చేయాలన్నమాట ప్రసాదానికి. ఇక్కడికి వచ్చేస్తే రైస్ ఇవే అండి. ఇక్కడికి వచ్చేస్తే మా 2 ఆడపడుచు వాళ్ళు వచ్చారన్నమాట. నైట్ అయితే మా తోటికోడలు, మా చిన్నత్త వాళ్ళందరూ ఇక్కడే పడుకున్నారు. పడుకోవడం అంటే మేల్కొనే ఉండాలి కదా. మా తోటికోడలు నేను ఇద్దరం కలిసి టిఫిన్ టీ అనేవి పెట్టించాము. ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళిద్దరూ ఒకరు నాకు నైవేద్యానికి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మా చిన్నత్త, మా సెకండ్ ఆడపడుచు కూరగాయలు కట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు తెల్లారింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 అనేసరికి నా నైవేద్యము పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగన్నమాట. మళ్ళీ పప్పు కూడా పెట్టేశాను. 3 సార్లు వేసాను అన్నమాట పప్పు. మళ్ళీ నైవేద్యం చేసిన తర్వాత పొలానికి వెళ్ళి అక్కడ నైవేద్యం అభిషేకం అదంతా చేసి నైవేద్యం చూపించి మళ్ళీ ఇంటికి వచ్చేసి అందరు వచ్చేసారు తినడానికి. ఒక 200 మెంబర్స్ అలాగ అవుతారు అన్నమాట. ఇంట్లోనే భోజనం మా అత్తమ్మ చేశారు. మా చిన్నత్త అన్ని క్లిప్స్ అసలు నాకు అస్సలు తీసుకోవడం అవ్వలేదండి. ఫుల్ బిజీ ఉంటుంది ఆ రోజు. అందుకనే ఏమీ షూట్ చేయలేదు. ఆల్రెడీ అందరూ ఇది మధ్యాహ్నం అన్నమాట. అందరూ తినేసి కూడా వెళ్ళిపోయారు. ఈవినింగ్ నేనంతా క్లీన్ చేసి 4 అనేసరికి మొత్తము గిన్నెలు కూడా నేను మా చిన్నత్త అన్నీ కడిగేసాము. ఇదిగోండి ఇవి మిగిలినాయి. కొంచెం కర్రీ, రైస్. అసలు ఆ రోజు ఉపవాసం ఏమీ తినలేదన్నమాట. సంకటహర చతుర్థి పూజ కూడా చెయ్యాలి నైట్.
మళ్ళీ నైట్ నైవేద్యము చే మా తోటి కోడలు నైవేద్యం చేసింది. వాళ్ళు కూడా పూజ చేస్తారు ఆ రోజే. ఆ రోజు పూజ చేసి తినడానికి మాకు 10 అయిందన్నమాట టైం. అదన్నమాట అలాగ జరిగింది. అస్సలు షూట్ చేయడం అవ్వలేదు. ఇంకా అంతమంది తినేసి వెళ్ళిన తర్వాత అన్ని గిన్నెలు అవన్నీ కడిగేసి సర్దడము, చాలా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అస్సలు నాకు తీయడం అవ్వలేదు. ఇది ఆ నెక్స్ట్ డే కూడా కాదండి, మళ్ళీ ఇది నెక్స్ట్ డే అస్సలు ఓపిక లేకుండే నాకు. ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డే వెళ్ళారన్నమాట వాళ్ళు. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అన్నమాట. ఇక్కడ వాళ్ళకి వర్క్ చేసే వాళ్ళకి రైస్ వండేసాను, మళ్ళీ కర్రీ కూడా చేసా వాళ్ళకి పంపించడానికి. నేను మా వారైతే ఉపవాసం ఉన్నాము. ఇక్కడికి వచ్చేస్తే సాబుదానా సగ్గుబియ్యం వడలు చేస్తున్నా మా వారికి నాకు. ఇక్కడ సగ్గుబియ్యం వడలు చేసి చట్నీ కూడా చేసేసాను. ఇదన్నమాట నా వర్క్ రొటీన్, ఇలా నడుస్తుంది. సాటర్డే రోజు స్టార్ట్ చేస్తే గురువారం వరకు ఇదన్నమాట. ఇది ఇక్కడ నైట్ పూజ సామాగ్రి అంతా చేసుకొని నైట్ 12కి పూజ చేస్తామన్నమాట మేము. శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ 12 వరకు మేల్కుండి 12 గంటలకి ఇక్కడ కింద పీట కింద అంతా ముందే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటా. 9కి అలాగా స్నానం చేసి వచ్చి ఇలాగ అంతా క్లీన్ చేసుకొని పీట పెట్టేసి అన్నీ సామాగ్రి అంతా రెడీ చేసుకొని కరెక్ట్ టైంకి హారతి ఇచ్చి పూజ చేయాలన్నమాట. ఇదిగోండి ఒత్తులు, అగరడ, గరిక, మారేడు దళము, ఇవి ఆకులు. ఇవే ఆకుల పైన కృష్ణుడిని కూర్చోపెడతాము. ఒక గిన్నెలో ఇది బియ్యం తీసుకొని ఆ బియ్యంలో కృష్ణుడిని కూర్చోపెడతామన్నమాట. ఇలా కూర్చోపెట్టి పూజ చేస్తాము. మా దగ్గర ప్రసాదం అనేది శుంఠి వడ అనే ప్రసాదం పెడతారన్నమాట. ఇదండి, ఇలా నడుస్తుంది నా పూజ, నా వర్క్ ఇదంతా. ఇదిగోండి, ఇలాగ అన్నీ రెడీ చేసేసుకొని ఒక 9:30 అయిందన్నమాట నాకు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి. పూలమాల కూడా కుచ్చేసాను. పూలు ఉంటే కొన్ని తెల్ల పూలతోటి మాల కుచ్చేసుకుని రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. మళ్ళీ కరెక్ట్ 12కి హారతి ఇచ్చి నైవేద్యం చూపించి అప్పుడు అది ప్రసాదం తిని పడుకోవాలన్నమాట. ఇలాగుంటుంది మా శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ. ముందు నుంచి మా అత్తమ్మ కూడా అలాగే చేసేవారు, ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తున్నా.
ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.